హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ జింజర్ గార్లిక్ సూప్. మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అల్లం ఇంకా వెల్లుల్లి బాగా సహాయపడతాయి. అందుకే ఈరోజు వీడియోలో ఈ రెండింటి కాంబినేషన్లో హెల్తీగా సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా మనకి ఎప్పుడైనా దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సూప్ తాగడం వల్ల ఆ సమస్యల నుండి మనం తొందరగా కోలుకుంటాం. ఇంకా ఈ సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ సూప్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. ఇది హీట్ అయ్యాక ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి బాగా సన్నగా కట్ చేసి వేయాలి. అలానే చిన్న ముక్క అల్లం తీసుకొని ఈ అల్లంని కూడా శుభ్రం చేసి బాగా సన్నగా కట్ చేసి వేయాలి. లేకుంటే ఈ అల్లం వెల్లుల్లి రెండింటిని కలిపి పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ వేసి వీటిని మరో 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ పోయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి 5 మినిట్స్ పాటు ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలను కాస్త కచ్చా పచ్చాగా క్రష్ చేసి ఇందులో వేయాలి. అలానే దీనికి సరిపడా సాల్ట్ వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇందులో 1/2 కప్ వాటర్ని పోసి దీన్ని ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మనం ఈ సూప్లో వేయాలి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేయడం వల్ల సూప్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సిల్కీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. చివరగా ఇందులో కాస్త తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, హెల్తీ అండ్ టేస్టీ జింజర్ గార్లిక్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.